హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్సెట్ కానీ ఈసెట్ కానీ అటెంప్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్. దీంతో పాటు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రిలేటెడ్ టు 2 కాలేజెస్ కంపారిజన్స్ అండ్ అలానే ఎన్ఐఆర్ఎఫ్ నాక్ ర్యాంకింగ్స్ అవన్నీ కూడా పెడతాను. ఆల్రెడీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024 డేటా అనేది రిలీజ్ అయ్యిందని చెప్పి ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ డేటా, చూడొచ్చు మీరు. సో ఈ వీడియో అనేది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్ డేటా ప్రకారం తీసుకున్నది. ఓకేనా? సో అంటే నాక్ కానీ ఎన్ఐఆర్ఎఫ్ కానీ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నవి, డైరెక్ట్ కానీ ఎక్కడి నుంచో తీసుకున్నవి కాదు. ఓకే, గమనించగలరు. సో ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్నీ వాచ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో టాప్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్స్ నాట్ అన్ ఆర్డర్. ఇప్పుడు నేను చెప్పిన కాలేజెస్ అన్నీ కూడా బాగుంటాయి. మీరు పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మాత్రం ఏం చేస్తుంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజెస్ పెట్టి తర్వాత యావరేజ్ కాలేజెస్ని కూడా పెట్టండి. సో అందరూ టాప్ కాలేజెస్ చేస్తే యావరేజ్ కాలేజెస్ ఎవరు చేస్తారు అంటే ఐ విల్ డూ ఇట్. నెక్స్ట్ వీడియో అది కూడా వస్తుంది. ఓకే, సో మీరు చూసే టైంకి అది కూడా వస్తే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకేనా? సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో కావాలంటే ఆ డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజెస్ పెట్టచ్చు. లేదా మీకు ఓవరాల్ ఏపీలో ఎక్కడైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామంటే అప్పుడు ఈ కాలేజెస్ అన్నీ కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AUCE. ఓకే, విశాఖపట్నంలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ అండ్ ప్లేస్ ఇచ్చాను, చూసారు కదా. ప్రతి ఒక్క పాయింట్ వినండి. అండ్ గర్ల్స్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ సమ్ కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా చెప్తాను, మధ్యలోనే వినండి. ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 2024 డేటా ప్రకారం 90 వచ్చింది. లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 1 to 300 ర్యాంక్స్ మధ్యలో ఇస్తూ ఉంటారు ఓవరాల్ ఇండియాలో కాలేజెస్ వైడ్గా. సో అందులో మనకి AUCE కాలేజ్కి 90 వచ్చింది ఓవరాల్ ఇండియా వైడ్గా. అండ్ నాక్ ర్యాంకింగ్ అనేది A++ గ్రేడ్ ఉంది ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. నాక్ స్కోర్ అనేది 3.74 ఉంది. ఓకే, సో రిక్రూటర్స్ కోసం అదంతా అనవసరం. ప్రతి కాలేజ్లో ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో అన్నీ కూడా మంచిగా ప్లేస్మెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి కాబట్టి సో ఆ డేటా అవసరం లేదు. అండ్ కోర్సెస్ ఆఫర్డ్ అయితే ఇక్కడ ఏవైతే నేను పర్టికులర్గా ఇస్తున్నానో అవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. లైక్ CSE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. ఇవి కొన్ని ఎక్స్ట్రా బ్రాంచెస్ ఏవైతే అసలు వేరే కాలేజెస్లో ఉండవా, యూనివర్సిటీస్లో ఉండే బ్రాంచెస్ ఇవే. మెరైన్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ ఉండదు. మెటలర్జికల్ కూడా చాలా రేర్గా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అన్ని దగ్గరలో ఉండదు. ఓకే, అలా జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ కొన్ని స్పెషలైజ్ కోర్సెస్ అనేవి యూనివర్సిటీస్లో ఉంటాయి. సో అండ్ ఇది అఫిలియేషన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ టైప్ ఇది. ఓకే, విశాఖపట్నం సిటీలో ఉంటుంది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ అండ్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లైక్ JNTUK యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనొచ్చు మనం దీన్ని. సో ఇది కూడా యూనివర్సిటీ కాలేజే. నాక్ ర్యాంకింగ్ వచ్చేసినప్పటికీ A+ గ్రేడ్ ఉంది. అండ్ అలానే NIRF ర్యాంకింగ్ 2024 డేటా ప్రకారం 2025 డేటా అనేది ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది. అంతవరకు మీకు అడ్మిషన్స్ కూడా అయిపోతాయి. సో 101 నుండి 150 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓకే, 101 to 150 మధ్యలోని ఈ ర్యాంక్ అయితే ఉంది 2024 డేటా ప్రకారం. అండ్ కోర్సెస్ ఏంటి అంటే CSE, ECE, EEE, మెకానికల్, సివిల్, కెమికల్, IT, AML, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకే, సో ఇవైతే ఉండడం జరిగింది. కాలేజ్ టైప్ వచ్చేసినప్పటికీ యూనివర్సిటీ టైప్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎఫిలియేషన్ JNTUK కాకినాడ. డిస్ట్రిక్ట్ ఎక్కడంటే కాకినాడ డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి. ఓకే, పిలుస్తాం మనం. ఓకే, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ SVUCE. సో ఇది యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ చూస్తే తిరుపతి డిస్ట్రిక్ట్. ముందైతే చిత్తూరు అనేవారు కదా, ఇప్పుడు తిరుపతిలో ఉన్నది. ఇది A+ గ్రేడ్ ఉంది. అండ్ 89 ఉంది 2024 ప్రకారం NIRF ర్యాంకింగ్. అండ్ కోర్సెస్ ఆఫర్డ్ మీరు అక్కడ చూస్తున్నారు. నేను చదువుకుంటూ వెళ్తే టైం పడుతుంది కాబట్టి మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ GVPCE. ఓకే, అది ఎక్కడుంది అంటే మనకి విశాఖపట్నంలో అయితే ఉన్నది. విశాఖపట్నం కొమ్మాది అని ప్లేస్లో అయితే ఉన్నది ఇది. సో ఎఫిలియేషన్ వచ్చేసినప్పటికీ JNTU కాకినాడకి ఎఫిలేట్ అయి ఉంది. ఇది ఆటోనమస్ కాలేజ్. ఇది గాయత్రి విద్యా పరిషత్ అనేది. నాక్ అక్రిడేషన్ A++ ఉంది. NIRF ర్యాంకింగ్ 151 నుండి 300 ర్యాంక్ మధ్యలోని 2023లో ఉంది. 2024 బ్యాండ్లో లేదు. 2022లో 251 నుండి 300 వరకు మధ్యలో అయితే ఈ కాలేజ్ ఉంది. అండ్ సూపర్ కాలేజ్, చాలా బాగుంటుంది. ప్రైవేట్ ఆటోనమస్ కాలేజెస్లో టాప్లో ఉంటుంది. బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసాను, చూసుకోవచ్చు మీరు. ఓకే, విశాఖపట్నం లొకేషన్. అండ్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మీకు శ్రీకాకుళం రాజంలో ఉంటుంది. లొకేషన్ చూసుకోండి, రాజం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో బ్రాంచెస్ అనేవి ఇవి. సో ప్రతి ఒక్కటి కూడా బ్రాంచెస్ మీరు కీ రోల్ ప్లే చేస్తే మీరు ఏ బ్రాంచ్ కావాలి అందులో ఉందా లేదని చూసుకోండి.
ఓకే, ఇది కూడా ఆటోనమస్ కాలేజే. ఇది జేఎన్టీయూ కాకినాడకి అఫిలియేట్ అయి ఉన్నదే. నాక్ అక్రిడిటేషన్ వచ్చేసినప్పటికీ ఏ గ్రేడ్ టిల్ 2026 అక్టోబర్ వరకు కూడా ఉంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది వెబ్సైట్ నుంచి తీసుకున్నదే. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 2024లో 201 నుండి 300 మధ్యలో ఉంది. అండ్ అలానే 188 ర్యాంక్ వచ్చిందంటే ఎప్పుడు అంటే 2022 ఇయర్లో. ఓకే, సో ఇది జిఎంఆర్ఐటి కోసం. నెక్స్ట్ ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో అయితే ఉండడం జరిగింది. విజయనగరం సిటీలో ఉంటుంది. ఇది కూడా జేఎన్టీయూ కేకి అఫిలియేట్ అయి ఉంది. నాక్ అక్రిడిటేషన్ A+ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో అయితే ఏం లేదు. బీటెక్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఉన్నాయి. ఇది లొకేషన్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. అండ్ ప్యాకేజెస్ కూడా మంచిగానే వచ్చాయి. వెబ్సైట్లో చూడడం మీరు కావాలనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అనిట్స్ అండ్ లైక్ షార్ట్ ఫామ్ అది. ఇది కూడా ప్రైవేట్ అండ్ ఆటోనమస్ కాలేజ్. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నానికి అఫిలియేట్ అయి ఉంది. ఇది అఫిలియేషన్ అనేది. ఓకే, నాక్ అక్రిడిటేషన్ A+ ఉంది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రీవియస్లీ 151 నుండి 300 మధ్యలో ర్యాంకింగ్లో ఉంది 23 అండ్ 22లో. బట్ 2024 డేటా లేదు. ఓకే, బీటెక్ బ్రాంచెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, కెమికల్ కూడా అనిట్స్లో ఉంది. ఎవరైనా కెమికల్కి ఏం చేస్తుంటే ఈసెట్ ద్వారా కానీ ఎంసెట్ ద్వారా కానీ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అండ్ తగరపవలస దగ్గరలో ఇదైతే లొకేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మనకి విశాఖపట్నంలో ఉంది. ఇది కూడా దువ్వాడ, విశాఖపట్నం నుండి దువ్వాడ అనే ప్లేస్లో అయితే ఉంది. ఇది కూడా ఆటోనమస్ కాలేజే. జేఎన్టీయూకి కేకి అఫిలియేట్ అయి ఉంది. అండ్ నాక్ అక్రిడిటేషన్ A+ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 201 to 300 బ్యాండ్లో 2024లో ప్లేస్ అయి ఉంది. ఇవన్నీ బీటెక్ బ్రాంచెస్ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. డిస్ట్రిక్ట్ వైజ్ మనం మెన్షన్ చేసాం కాబట్టి ఒక్కొక్కటి వస్తుంది నార్త్ నుండి అలాగా ముందుకి. ఓకే, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఆటోనమస్ కాలేజ్ ఇది కూడా. ఓకే, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ కేకి అఫిలియేషన్ అయి ఉంది. నాక్ అక్రిడిటేషన్ A ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 డేటా లేదు, అందులో లేదు. బీటెక్ బ్రాంచెస్ ఇక్కడ మెన్షన్ చేసినవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే సూరంపాలెం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోసం మాట్లాడితే మనకి వీ హ్యావ్ ఆదిత్య యూనివర్సిటీ ఆల్సో. సో అది కూడా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ముందు అయితే ఆటోనమస్ కాలేజ్, ఇప్పుడైతే యూనివర్సిటీ చేశారు. ఎవరికైనా కావాలి, ఆ కాలేజ్ కూడా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సపరేట్ కాలేజ్ వీడియో చేస్తాను. లేదు అంటే ఒకసారి ఆదిత్య యూనివర్సిటీ కాలేజ్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూనివర్సిటీ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో అది. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి భీమవరం. ఇది ఓకే, మనకి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా విష్ణుపూర్, కోవాడ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, నేను మెన్షన్ చేశాను అన్ని క్లియర్గా. సో ఇది ప్రైవేట్ అండ్ ఆటోనమస్. అఫిలియేషన్ వచ్చేసినప్పటికి ఇది కూడా జేఎన్టీయూ కేకే. అక్రిడిటేషన్ నాక్ అక్రిడిటేషన్ A++ ఉంది విత్ CGPA ఆఫ్ 3.51 నాక్ స్కోర్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో ఇచ్చారు, 2024లో లేదు. 151 నుండి 300 ర్యాంకింగ్స్ మధ్యలో ఈ విష్ణు కాలేజ్ అయితే ఉండడం జరిగింది. సో ఇవి బీటెక్ బ్రాంచెస్ ఎలిజిబుల్. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మధ్యలో చెప్తానన్నాను కదా, విష్ణు ఉమెన్స్ కూడా ఉంది. మంచి కాలేజ్, చాలా బాగుంటుంది. మీకు కనుక ఒకవేళ ప్రయారిటీస్ ఉన్నాయి అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్స్లోని ఈస్ట్, వెస్ట్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, లేదంటే అటువైపు కృష్ణా, అలాంటి డిస్ట్రిక్ట్స్లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్. విష్ణు ఉమెన్స్. ఓకే, విష్ణు ఉమెన్స్ బాగుంటుంది. భీమవరం సేమ్ ఏదైతే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం కోఎడ్ ఉందో అలానే విష్ణు ఉమెన్స్ ఉంది, అది కూడా బాగుంటుందని చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫుల్ ఫామ్ తెలియకపోవచ్చు కానీ అది షార్ట్ కట్ అయితే SRKR, వెల్ నాన్ కాలేజ్, అందరికీ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ప్రైవేట్ అండ్ ఆటోనమస్. జేఎన్టీయూ కేకి సంబంధించి నాక్ అక్రిడిటేషన్ A+ ఉంది విత్ CGPA ఆఫ్ 3.42. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 251 to 300 బ్యాండ్లో అయితే ఉండడం జరిగింది. ఓకే, ఇవి బీటెక్ బ్రాంచెస్ ఎలిజిబుల్. ఓకే, ఇది భీమవరం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ. ఇక్కడైతే మెన్షన్ చేశాను బట్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ బీన్ మూవ్ టు విఆర్ యూనివర్సిటీ. లైక్ ఆటోనమస్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ అవడం జరిగింది. ఇది కూడా దానికంటూ సపరేట్ సెట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. VRSC అని చెప్పి ఒక సెట్ కూడా ఉంది. మీకు కనుక దానికి రిలేటెడ్గా కూడా సపరేట్ కావాలి అనుకుంటే చేస్తాను. అదేంటి అంటే దానికి సపరేట్గా మీరు డిప్లొమా నుండి ఇంజనీరింగ్కి వెళ్తున్నా ఆర్ఎల్స్ ఇంటర్ నుండి ఇంజనీరింగ్కి వెళ్తున్నా ఆ పర్టికులర్ సెట్ రాసి స్కాలర్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండి ఆ సెట్లో అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు టు ఎంటర్ ఇంటూ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో అది చూసుకొని మీరు వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది లొకేషన్ వచ్చేసినప్పటికీ మనకి గుంటూరులో ఉంది, ఆంధ్రప్రదేశ్.
ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో స్పెసిఫై చేయలేదు. నాక్ అక్రిడిటేషన్ వచ్చేసినప్పటికి A+ ఉంది విత్ CGPA ఆఫ్ 3.30 అండ్ అఫిలియేషన్ వచ్చేసినప్పటికి ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎఫిలియేటివ్ ఉంది. ఇది ఆటోనమస్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. ఓకే, ఇవి బ్రాంచెస్. ఇక్కడ సంథింగ్ లైక్ IoT, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఇవి కూడా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అనేది కొన్ని కాలేజెస్లో మాత్రమే ప్రెజెంట్ అయితే ఉండడం జరిగింది. అది ఇందులో కూడా ఉంది, చూసుకోండి. అండ్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, LBRCE షార్ట్ ఫామ్. సో ఇది కూడా ఆటోనమస్ కాలేజ్, JNTUకి కేకి అఫిలియేషన్ అయి ఉంది. అండ్ అక్రిడేషన్ వచ్చేసినప్పటికీ NAC A 3.20 ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 2024లో స్పెసిఫై చేయలేదు. బీటెక్ బ్రాంచెస్ అనేవి CSE, IT, ECE, EEE, మెకానికల్, సివిల్, AI అండ్ ML, డేటా సైన్స్. CSEలో డేటా సైన్స్, మైలవరం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అండ్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, SVEC. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ ఇది మనకి తిరుపతిలో ఉంది. ఆటోనమస్ కాలేజ్, JNTU-Aకి అఫిలియేట్ అయి ఉంది. నాక్ వచ్చేసినప్పటికీ A గ్రేడ్. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 152 వచ్చింది 2023 ప్రకారం. అండ్ 201 నుండి 300 బ్యాండ్ మధ్యలో ఉంది ఇన్ 2024. బీటెక్ బ్రాంచెస్, సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. ఇది కొత్తగా వచ్చిన బ్రాంచెస్లో ఇది కూడా మెయిన్ బ్రాంచ్ కాబట్టి CSE కోర్ బ్రాంచ్ కాకుండా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కూడా, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది. ఓకే, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇది కూడా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ. ఇది అఫిలియేషన్ అనేది నాక్ అక్రిడిటేషన్ A+ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కూడా 97 ఉంది 2024, విచ్ ఇస్ ఫినామినల్. AU 90 ఉంటే ANU అనేది 97 ఉంది, చూసుకోండి. బీటెక్ బ్రాంచెస్ అనేవి CSE డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మెకానికల్, ECE, EEE, CSE కోర్, సివిల్ ఇంజనీరింగ్. ఇది నంబూరు, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, GPREC ఇది కూడా ఆటోనమస్ కాలేజ్, JNTU అనంతపూర్కి అఫిలియేట్ అయి ఉన్నది. ఇది నాక్ అక్రిడిటేషన్ A ఉంది. అండ్ 23 అండ్ 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ స్పెసిఫైడ్గా లేవు. 22లో మాత్రం 251 నుండి 300 బ్యాండ్ మధ్యలో మనకైతే రావడం జరిగింది. అండ్ బీటెక్ బ్రాంచెస్ CSE, ECE, EEE, మెకానికల్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ AIML, CSE కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వేరు, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అండ్ CSEలో డేటా సైన్స్ కూడా ఉంది. ఇది నంద్యాల్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ JNTU-A జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అనంతపూర్. ఇందులోనే మనకి JNTU కాకినాడ, JNTU అనంతపూర్, JNTU నరసరావుపేట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. JNTU కలికిరి. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీ టైప్స్ బాగానే ఉంటాయి. మీరు ప్రిఫర్ చేసుకోవాలంటే JNTUs కూడా పెట్టుకోవచ్చు. అది నేను చెప్పాలనుకుంటుంది. సో అది మ్యాటర్. అండ్ ఇది కూడా నాక్ అక్రిడిటేషన్ A ఉంది. అండ్ 2024లో 151 నుండి 200 బ్యాండ్ ర్యాంకింగ్స్లోని ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారంగా JNTU అనంతపూర్ అయితే ఉండడం జరిగింది. ఇవి మేజర్ బ్రాంచెస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. సో ఇవి టోటల్గా మనకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. అండ్ ఇంకా ఉన్నాయి మీకు చెప్పాలి అంటే, కొన్ని స్పెసిఫైగా చెప్పలేదు, బట్ నేను చెప్పినట్టుగా AU ఉమెన్స్ ఉంది, మంచిగా ఎడ్యుకేషన్ ఉంటుంది, అది గర్ల్స్కి ఉంటుంది. అండ్ అలానే విష్ణు ఉమెన్స్ ఉంది, ఆల్రెడీ గర్ల్స్కి చెప్పాను నేను, అది కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు మంచి కాలేజెస్ లిస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ విజ్ఞాన్ ఉమెన్స్ ఉంటుంది. అండ్ గాయత్రి విద్యా పరిషత్, GVP ఉమెన్స్ ఉంటుంది. ఈ 4 కాలేజెస్ కూడా గర్ల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉమెన్స్కి మీకు మంచి కాలేజెస్ అవుతాయి. మీరు మీ విష్ లిస్ట్లోని వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకోవడానికి ఇవి కూడా నేమ్స్ ముందుగానే తెలుసుకోండి. వాటి యొక్క కాలేజెస్ కోసం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్లోకి వెళ్తే డైరెక్ట్గా దొరుకుతాయి. సో అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది బెటర్ కాలేజెస్. నెక్స్ట్ దీని తర్వాత ఉన్న కాలేజెస్ పనికిరావని కాదు, ఇవన్నీ కూడా ఇంకా టాప్లో ఉన్న కాలేజెస్ అని. దీని తర్వాత కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ యావరేజ్ కాలేజెస్ అండ్ మంచి కాలేజెస్, ఇంకా దీని తర్వాత కూడా ఉన్న చాలా కాలేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్ టేక్స్ అ లాట్ టైమ్ టు డూ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో విల్ డూ ఇట్ వన్స్ మోర్. ఓకే, వన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.